వచ్చే దేని గురించి మీరు మన మెసేజ్ చేశారు. సో ఇక్కడ నేను ఒక ఎక్స్ క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చినట్టు వ్యక్తిని. ఇప్పుడు శ్రీరాముని దేవునిగా నమ్ముతున్నారా లేదా, ఇప్పుడు శ్రీరాముని దేవుని ప్రచారం చేసి శ్రీరాముని గురించి వాళ్ళని అడిగితే సరిపోతుంది. ఒక హిందూ నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే ప్రాబ్లం లేదు, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ప్రవీణ్ ఎప్పుడు చూసినా తను కృష్ణుడు భక్తుడిగా చెప్పుకుంటా ఉంటాడు. అండ్ విష్ణుమూర్తి అవతారాల్లో రాముడు ఒకటో కృష్ణుడు ఒక అవతారం అని మన అందరికీ కూడా తెలుసు. ఆయన కృష్ణుడు మనము బైబుల్లో యేసు ప్రభు ప్రవక్తన దేవుడు కాదా అన్న సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత రాముడి గురించి, కృష్ణుడి గురించి, విష్ణు దశాబ్దాల గురించి మనం మాట్లాడదాం. వాటి గురించి రామాయణము, భగవద్గీత చదివినటువంటి వేద పండితులను తీసుకొచ్చి డిస్కషన్ పెడదాం. ఇప్పుడు మన బైబుల్ గురించి ఎవరు, నేను భగవద్గీత కొంతవరకు చదివానండి, నాకు అందులో కొన్ని అంశాలు నాకు నచ్చినాయి, అవి నేను ఫాలో అవుతున్నా. సో ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కదా, నాది ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో, నా ఛానల్లో బైబుల్ పాస్టర్లు చెప్పే అబద్ధాల గురించి ప్రచారం చేసిన కాబట్టి దీని గురించి డిస్కషన్ చేస్తే బాగుంటుంది. నేను ఏం విన్నానంటే ప్రవీణ్ రాముడు చాలా గొప్పవాడు, కృష్ణుడు చాలా గొప్పవాడు అని చెప్పడం నేను విన్నాను. తన యొక్క ఛానల్లోనే కొన్ని మాటలు చెప్పడం నేను విన్నాను. అలా కాదు ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు కంపేరేటివ్ రిలీజియన్ కంపేర్ చేస్తూ ఉంటాం థియాలజీలో. కంపారేటివ్ రిలీజియన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తుని తిడతాను, నువ్వు మా దేవుడు నా దగ్గర క్వశ్చన్ ఉంది, ఒకటే క్వశ్చన్. ప్రవీణ్ గారు బైబిల్ ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అసలు బైబిల్ ఎందుకు నమ్మాలి, మీరు చెప్పండి. బైబిల్ ఎందుకు నమ్మాలో, ఆయన ఎందుకు వదిలేసినో ఆయన చెప్తాడు. బైబిల్ అత్యంత పరిశుద్ధమైనది. పాపాత్ముడికి అది నచ్చదు, పాపాత్ముడు దూరంగా పారిపోతాడు బైబిల్ నుంచి. పాపాత్ముడికి అది నచ్చదు, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని అందులో ఉంటది. బైబిల్ నమ్మను వాళ్ళందరూ పాపాత్ములేనా? బైబిల్ నమ్మని వారు అందరూ చెప్పలే. బైబిల్ పట్టుకుని మరలా దాని నుంచి వెనుదిరిగినాడు ఖచ్చితంగా వాడికి బైబిల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ నచ్చలే. ఏంటో గుడ్ క్వాలిటీస్ అంటే మద్యపానం చేయొద్దని, నరహత్య చేయొద్దని, దొంగిలించొద్దని దేవుడు చక్కటి పదాజ్ఞలు ఇచ్చాడు. అవి నచ్చనోడే ఇలా పారిపోయి నేను ఆ క్రిస్టియన్, నేను ఈ క్రిస్టియన్ అని చెప్పుకుంటా ఉంటాను. మీరు క్రిస్టియనే కదా? నేను క్రిస్టియన్. రామాయణం చదివిరా? చదివాను. మహాభారతం ఐడియా ఉందా? ఐడియా ఉంది. అంటే క్రిస్టియన్ గా ఉండి రామాయణం, మహాభారతం చదివితే తప్పలేదు, కానీ అదే హిందుత్వంలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఇదే క్రిస్టియానిటీని, ఇదే బైబిల్ ని చదివి నచ్చలేదు అని పక్కన పెట్టేస్తే పాపాత్ముడు అవుతాడా? తప్పేమీ లేదు. ఇప్పుడు ఒక హిందూగా ఉండి నువ్వు అన్ని గ్రంథాలు చదవచ్చు, ముస్లిం ఉండి అన్ని గ్రంథాలు చదవచ్చు కాదు. నేనేమని సజెస్ట్ చేస్తానంటే ప్రతి వ్యక్తి కూడా అన్ని మత గ్రంథాలు పరిశీలించి అప్పుడు సత్యాన్ని ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఒకటి ఉంటుంది కదా, ట్రూత్ అలోన్ ట్రయంప్స్, సత్యం ఎప్పుడు కూడా జయిస్తుంది, గెలుస్తుంది అనేది ఉంటది కదా. ఏది సత్యమో తెలియాలంటే అసలు నువ్వు పరిశీలించాలి కదా. అసలు బైబిల్ కూడా పూర్తిగా చదవలేదంటాను ప్రవీణ్. నేను బైబిల్ కూడా చదవకుండా ఆయన అడిగిన సమాధానం చెప్తాను. ఫస్ట్ ఎవరైతే అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఎన్ని పాపాలు చేసినా వీళ్ళ దేవుడు క్షమిస్తాడు అంటే ఏంది, పాపాలు చేసే వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు. ఎందుకంటే పాపాత్ములు మాత్రమే బైబిల్ పట్టుకుంటారు. సరే, ఇప్పుడు నేను అన్ని గ్రంథాలు చదివాన్ని పక్కన పెడతాను సార్. నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. బైబుల్ని పట్టుకొని బైబిల్ వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు కాబట్టి బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి అంటే, ఇప్పుడు ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఉపయోగకరమైనటువంటి యువత నేర్చుకోవాల్సినటువంటి శత్రువుల్ని క్షమించుడి మంచి పదమా కదా? ఇప్పుడు పొరుగు వారిని మంచి పదమా కదా? ఇప్పుడు మాతృదేవభావ, పితృదేవభావ, ఆచార్య దేవభావ అన్నటువంటి అవి నువ్వు అడిగావు కదా ప్రవీణ్, నువ్వేమని అడిగావు? మంచి విషయాలు చెప్పమన్నావు, గొప్పగా ఉందా? మంచి విషయాలు చెప్పమన్నావు. అదే బైబిల్లో నన్ను దేవునిగా నమ్మని వ్యక్తుల్ని రాళ్లతో కొట్టి చంపండి అని అలాంటి స్లోగన్స్. దాని గురించి కూడా నేను చెప్తాను. నన్ను దేవుడిగా నమ్మని వారిని మాత్రమే కాదు, ఎన్నో మార్లు నేను దేవుడిగా పరిచయం చేసుకున్నా. ఆ యొక్క సత్యవంతమైన నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతే వారిని తిరస్కరించండి అని చెప్తున్నాడు. రాళ్లతో కొట్టమని ఎవరిని చెప్పాడనంటే గనక ఎవరైతే ఆ యొక్క చెయ్యకూడనటువంటి పనులు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాం కదా, అలా తయారయ్యారో అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఆ రోజుల్లో చట్టం అది. ఈ రోజుల్లో చట్టం ఉరితీయడం తప్పని అంటారా? కసబ్ నురితీయడం తప్పంటారా? లేకపోతే ఉగ్రవాదులు నురితీయడం తప్పంటారా? ఎవడో మైనర్ బాలికల్ని కొన్ని పదుల సంఖ్యలో ఇబ్బంది పెట్టిన వ్యక్తిని ఉరితీయమని చెప్పడం తప్పు అని అంటారా? లేదుగా. ఆ రోజుల్లో అది నీతి. దానిని బట్టి ఎవడైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేశాడో, నరహత్య చేశాడో, వ్యభిచారం చేశాడో అలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటే అందులో తప్పేం కనిపించింది? అలాంటి వ్యభిచారం చేసేవాడికి ఎలా ఉంటదంటే వ్యభిచారం చేయొద్దంటే తప్పు. ఇప్పుడున్న ఈ అధునాతిక సమాజంలో, టెక్నాలజీ సమాజంలో
బైబిల్ అవసరమా ఈ యూత్ కి కానీ ఖచ్చితంగా. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు మారినా, భూమి ఉన్నంత కాలం కూడా ఒకే ఒక్క గ్రంథం మానవుడిని నడిపించగలదు, అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఒక గ్రంథం మారకుండా నడిపించింది అంటారు. ఖచ్చితంగా మార్పు లేకుండా ఆ గ్రంథంలో గాని, ఆ దేవుడిలో గాని మార్పు లేకుండా నడిపించిన వాడే నిజమైన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం బైబిల్ కరెక్ట్ గా ఒక 1000 పేజీలు గల పుస్తకం ఉండేది. అందులో పాత నిబంధన కదా కొత్త మొత్తం కలిపితే గట్టిగా ఒక 1000. అంటే ప్రపంచం మొత్తము జ్ఞానము, అంటే మనిషి ఎంత, మనిషి జీవితం ఎంత, ఈ ఖగోళ శాస్త్రం ఎంత, సైన్స్, ఇవన్నీ మొత్తము ఈ 1000 పేజీ ఒక్క పుస్తకంలోనే ఉంది అంటే ఇది అజ్ఞానం కదా. ఇప్పుడు మనం బీటెక్ చదివామంటే, నేను ఆయన మాట్లాడేటప్పుడు నేను మధ్యలో దారులు ఫస్ట్ ఇప్పుడు నాది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు బైబిల్ ఎవరికి అర్థం కాదు, బైబిల్ పరిశుద్ధాత్మతో రాయబడింది, బైబిల్ మించిన ప్రపంచం ఎవరికి లేదు, బైబిల్ పరిశుద్ధాత్మ చదివితే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి రకరకాల చెప్తా ఉంటారు. సో ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయినటువంటి ఆయన ఏమన్నాడంటే బైబిల్ పాపాత్ములకి అర్థం కాదు, పాపాత్ములే దీన్ని పాటించలేరు అని అన్నాడు. అసలు బైబిల్ బైబుల్ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాపాత్ములు. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా మా దేవుడు క్షమిస్తాడు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా మా బహుశా నీకు బైబిల్ వాక్యం తెలియదేమో ప్రవీణ్, బైబిల్ వాక్యం తెలియదేమో. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరుతిరుగు లేకుండా నేను ఈ మాట అనే ముందు క్షమాపణ అడుగుతున్నాను. నేను ఇప్పుడు వాళ్ళల్లో ఎవరో ఒక అమ్మాయిని చేయరాంది నేను చేస్తే ఈయన నాకు క్షమిస్తాడా? నేను క్షమించిన బైబిల్ ప్రకారం అయితే క్షమిస్తున్నారా? క్షమించాలి. అంటే మీ ఇంట్లో వాళ్ళను ఆడపిల్ల కానీ ఏదైనా, అంటే ముందు నేను క్షమాపణ చెప్తున్నాను, నాకు వాళ్ళ అక్క చెల్లెలతో సమానము. బట్ ఇక్కడ సందర్భం బట్టి చెప్తున్నాను, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను కానీ ఎవరన్నా తోబొట్టు వాళ్ళు కానీ నేను ఏదైనా చేయరాని తప్పు నేను చేశాను, మీరు నన్ను క్షమిస్తారా? నువ్వేం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా. చెప్పు నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఎంత పాపాలైనా క్షమిస్తారు, పాపాలు బైబిల్ పట్టుకుంటే పాపాలు అలా క్షమించిన వారు కూడా ఉన్నారు. ఒక తెగ దగ్గరికి ఒక తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చట్టపరంగా ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి మేము చేస్తామంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన కూడా క్షమించిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఏం గౌరవం ఉంది? గ్రాహం స్టైన్స్ అని ఒక మిషనరీ ఉన్నాడు ఒరిస్సాలో. ఆ మిషనరీని తన ఇద్దరు బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని మైనర్ బిడ్డల్ని తనతో పాటు కారులో వేసి RSS ఏజెంట్లు తగలబెడితే ఆ యొక్క భార్య ఇద్దరు బిడ్డల్ని కోల్పోయి, తన భర్తను కోల్పోయి అనాథగా నించున్న ఆ యొక్క మిషనరీ భార్య ఏం చెప్పిందో తెలుసా? నేను వారిని క్షమిస్తున్నాను, ప్రభుత్వం కూడా క్షమించేయండి, నా ప్రభు నన్ను క్షమించాడు, నేను కూడా వారిని క్షమిస్తున్నాను. అంటే ఇది రైట్ యాటిట్యూడ్ కాదంటే అసలు ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీలో తను ఉన్నాడు ఆలోచించి ఒకసారి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మనకు పాప క్షమాపణ అంటే ఏంటంటే, ఫస్ట్ నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పుకు నేను ప్రతిఫలం అనుభవించాలి అనేది మనసాక్షి ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏ పాపం చేసినా క్షమిస్తారు, వాళ్ళని చంపినా క్షమిస్తారు, బిడ్డలను చంపినా క్షమిస్తారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలను చేసినా కూడా వాళ్ళు క్షమిస్తారు. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏం చేయాలి? వాడికి ఒక గుణపాఠం రావాలి, వాడికి ఒక క్రమశిక్షణ, ఆ తప్పు చేయకూడదు, ఆ భయం వచ్చేలా చేయాలి. సో అది లేకుండా క్షమించండి, వాళ్ళని క్షమించండి, వీళ్ళని క్షమించండి, ఏం సిద్ధాంతం ఇది? ఇది మనం ఒక దేశంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ దేశ చట్టం ప్రకారం క్రైస్తవులైనా కేసు పెట్టాల్సిందే. ఇప్పుడు మర్డర్ జరిగినా ఇంకొకటి జరిగినా క్రైస్తవులైనా కేసు పెట్టాల్సిందే. కానీ ఆధ్యాత్మికంగా వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ మనం ఇతరులను క్షమించాలి. స్పీకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని నియమములు ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే మాట్లాడలేకపోతే టాపిక్ పక్కన పెట్టేసేయాలి. బైబిల్లో ఉన్నదే స్పిరిచువాలిటీ, బైబిల్లో ఉన్నదే స్పిరిచువాలిటీ. అంటే స్వామీజీలు ఎక్కడ మహిళలను ఏమీ చేయట్లే. స్వామీజీ పేర్లు పెట్టుకున్నవారు పౌరహిత్యం చేసేవారు. పౌరహిత్యం చేసే ఆ అమ్మాయిని కట్టేసి గొలుసులతో కట్టి అత్యాచారం కొన్ని సంవత్సరాలు చేసిన ఏ గుళ్ళో ఏ పౌరోహిత్యం చేసే వాళ్ళైనా, ఏ స్వామీజీలైనా కూడా మీ పాస్టర్ల లెక్క దశం భాగాల పేర్ల మీద పట్టి పిండించి వేధించరు. ఒక్క నిమిషం, ఇప్పటికీ వేలాది గుళ్ళల్లో లక్షల మంది పౌరోహితులు, లక్షల మంది పూజారులుగా చెప్పబడే వాళ్ళు పూటకి గతి లేని వాళ్ళు ఉన్నారు. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను సార్. నేను ఒక పాయింట్ మొన్న రీసెంట్ గా పాస్ట్ ఏమంటారంటే
వేసుకొని దశం భాగాల మీద లక్షల కోట్లు వసూలు చేయాలంటే సరే, one minute. మీరు మాట్లాడేసి మీరిద్దరు ఇప్పుడు మీరిద్దరు వన్ మినిట్ మీరు చెప్పింది నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఒక సెకండ్ పాయింట్ యాడ్ యాడ్ చేస్తాను. రీసెంట్ గా జఫర్ శాస్త్రి అని చెప్పేసి ఒక పాస్టర్ అన్నాడు. ఆయన ఏమంటుండంటే మీ ఇంట్లో మొదటి కూతురు పుడితే ఆ కూతుర్ని దేవుడికి సమర్పించాలి. ఎట్లా సమర్పించాలి? ఏముంది పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయడమే అని చెప్పేసి అన్నాడు. అవును, నీకు మిస్టేక్ ఏం కనబడింది అందులో? పాస్టర్ కి ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పేముంది? అంటే మా పూజారికి ఇచ్చి వివాహం చేయండి మీ అమ్మాయిని అంటే తప్ప? రూల్ అని చెప్పట్లే. పెళ్లిళ్ళు కూడా సెట్ చేసుకుంటారు. అంటే వీళ్ళు మతం మార్చి కారణం ఏంటంటే కానుకలు, దశం భాగాలు ఇవి మాత్రమే కాదు, అట్లానే పాస్టర్ కు పెళ్లి సెట్ చేసుకోవడానికి మొదటి కూతురు అంటే ఇది అంటే ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు మొన్న రాజమండ్రి నుంచి ఆ ఏజెన్సీ ఏరియా వెళ్ళి వారిని గర్వాపసి చేయడానికి ప్రయత్నించావు అంటే అక్కడ ఉన్న వివాహం చేసుకోవడానికి ఏమన్నా చేసావా? లేదా మీ ఇంట్లో మీ అబ్బాయికి నేను అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు కదా. ఏమని? నేనేమన్నా మీరు మతం మారిన తర్వాత హిందువులకు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయండి నేను అనలేదు కదా. పాస్టర్ గారికి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం చేయాలంటే ప్రాబ్లం ఉందా? డాక్టర్ గారికి ఇచ్చి వివాహం చేయమంటే తప్పుందా? ఇంజనీర్ కి ఇచ్చి వివాహం చేయమంటే ఒక నిమిషం ఆతరా. పెళ్లి అంటే తప్ప ఒప్ప కాదు. అమ్మాయికి మనసు ఉంటుంది, అమ్మాయికి మనసాక్షి ఉంటుంది. అవతల పాస్టర్ అన్నంత బలవంతంగా చేయమనట్లేగా, బలవంతంగా చేయమని చెప్పట్లే. 90% పాస్టర్ అందరూ పెళ్లిలైన వాళ్ళు ఉంటారు. యవనస్తుల పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి, అది కూడా అమ్మాయికి ఒప్పుకొని ఉండాలి. ఇవన్నీ ఏమి లేకుండా మొదటి కూతురు పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయడమే అనడంలో ఈయన సమర్థిస్తున్నారు అంటే ఈయనకి ఇక్కడ అర్థమైపోతుంది. సెన్స్ ఉందా అసలు? మీకు అసలు మీకు సెన్స్ ఉందా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మాట్లాడద్దు. నాకు ఒక నిమిషం కెమెరా స్టాప్ చేసింది. అది కాదు కాదు నాకు సిగ్నేచర్ స్టూడియోలో నాకు మీరంటే నాకు 2 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉందండి. నేను ఇక్కడికి వచ్చా సెన్స్ అని మాట్లాడతాడంటే నేను మొదటి కూతురు పెళ్లి నుంచి చేసేయని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసండి. నువ్వు సెన్స్ ఎట్లా మాట్లాడితే మీరు ఫస్ట్ దానికి నాకు సారీ చెప్పండి. నాకు సెన్స్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాదు. చెప్పాలి భయపడడం కాదు, మర్యాద అవతలకి మర్యాద ఇవ్వాలి. ఒక నిమిషం సార్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కూర్చోమ్మా. నాకు ఇప్పుడు సెన్స్ అనే పదం వాడినందుకు నాకు క్షమాపణ కావాలంటే క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఫస్ట్ దేనికి చెప్పాలి సార్? ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి నేను పద్ధతిగా మాట్లాడుతాను. ఆయన సెన్స్ ఉందా? నేను ఆయన సెన్స్లెస్ గా మాట్లాడుతున్నారు. లాస్ట్ ఎంట్రీలో సెన్స్ ఉందా అని అడిగి ఆయన లాస్ట్ మన ఇద్దరికి జరిగిన డిబేట్ లో నువ్వు నాకు సెన్స్ ఉందా? ఈ పుస్తకం మీద జరిగినప్పుడు ఈ పుస్తకం మీద మాట్లాడాలా? అవుట్ ఆఫ్ టాపిక్ కి వెళ్ళారు. ఇక్కడ నేను అడిగిన ప్రశ్న మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఈయనకి ఏంటంటే లాస్ట్ డిబేట్ లో బోర్డు పెట్టండి. ఈయన బోర్డు పేస్తే ఈయన చర్చికి ఎవరు రావట్లేదు. ఈయన బాగా ఎక్సిస్టమ్ మీద కరుణాకర్ సుగ్నుతో డిబేట్ చేసి నేను వచ్చాను. 1 minute. నేను డిబేట్ చేస్తే చాలా మంది రెడీగా ఉన్నారు చేయడానికి. నేను ఎవరికి పడితే వారికి ప్రవీణ్ 1 minute. నువ్వు ఆవేశపడకు. నువ్వు అన్న మాట నీకు అప్పగించాను. ప్రవీణ్ గారు, ఒక హెల్దీ డిస్కషన్ చేద్దాం. ఎక్కడ కూడా పర్సనల్ ఎజెండాస్ ఇక్కడ పెట్టడానికి అవసరం లేదు. మీరు అట్లా లేవడం కూడా కరెక్ట్ కాదు సార్. మీరు కూడా ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అది అనడం కూడా కరెక్ట్. హెల్దీ డిస్కషన్ మీద జవాబు చెప్దాం, ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు. నేను ఒక మాట ఇది హెల్దీ డిస్కషన్ మీద వచ్చినప్పుడు నేను గ్రామాల్లోకి వెళ్ళి బాబు యేసు నేను చెప్పిన బైబిల్ ఉన్నట్టు చెప్పిన వాళ్ళు చెప్పి వాళ్ళని సత్యం వైపు నడిపిస్తుంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నాకంటే పెళ్లి అయింది, కొడుకు కూడా ఉన్నాడు. మాకు పెళ్లి అనే ఆలోచన రాదు. మేము ఎవరన్నా మతం మార్చి మేము అక్క చెల్లి మా భావనతో మేము అలా చూస్తాం. మా సహోదరి ఆయన జఫర్ శాస్త్రి గారు చెప్పింది సపోర్ట్ చేస్తున్నారంటే బైబిల్ ని బోధించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు తీసుకుంటున్నారు. పెళ్లి చేయమంటున్నారు, లేదంటే మీ ఏది ఉంటే అవి ఇవ్వమంటున్నారు. ఈ భక్తుల్ని పీడిస్తున్నారు అనే కాన్సెప్ట్ లానే అర్థం చేసుకోండి. ఎంతసేపు ఇప్పుడు మీరు చెప్పిన దానికి తన చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే తన చెప్పిన పాయింట్ ని మీరు చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఇప్పుడు ఏమంటాను అంటే గనక దశంభాగం గురించి మనం ఇదివరకు ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. దశంభాగం అనేది పాత నిబంధనకి సంబంధించింది. నూతన నిబంధనలో దశంభాగం అడగమని చెప్పలే. కొంతమంది అడుగుతున్నారు, అడిగేవాడు అడుగుతున్నాడు, ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇస్తున్నారు.
పాత నిబంధన అనగా దేవుడు తన యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. లా అండ్ జడ్జ్మెంట్ ఉంటుంది అందులో, చట్టము మరియు తీర్పు. నూతన నిబంధనలో హోప్ అండ్ సాల్వేషన్ అంటే రక్షణ మరియు నిరీక్షణ ఉంటుంది. ఇది దాంట్లో ఉన్న థియాలజీ. స్టార్టింగ్ లో మీరే అన్నారు అసలు బైబిల్ ఎక్కడ కూడా చేంజెస్ లేవు, ఎక్కడ మార్చలేదు, మార్చే అవకాశం కూడా లేదు అని అన్నారు. ఇప్పుడు మీరే పొద్దున లేస్తే క్రైస్తవులే పాత నిబంధన కొత్త నిబంధన లేదంటే ఆ పాత నిబంధనలో ఇన్ని చాప్టర్స్ ఉండేది, ఇందులో ఇన్ని చాప్టర్ ఇట్లా చెప్తుంది. సో దేని సంకేతం ఇది? చూడండి, పాత నిబంధన దేవుడు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు వారు ఎలా తీసుకున్నారని అంటే గనక వారు చాలా లిటరల్ గా తీసేసుకుని వాటిని ఆచారబద్ధమైన ఆజ్ఞలుగా పాటించారు. చాలా ఉన్నాయి ఆచారాలు, దానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయి, ఆచారంగా పాటిస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే డివోషన్ అనేది, భక్తి అనేది ఎప్పుడు కూడా ఆచారబద్ధంగా ఉండకూడదు. భక్తి ఎప్పుడు కూడా భగవంతునితో మమేకమయ్యేదిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి భక్తి అంటే ఇది, నడత అంటే ఇది, ఇలా ఉండాలని పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. ఇలాంటి పరిశుద్ధ బైబిల్ని పట్టుకుని, అలాంటి పరిశుద్ధ క్రీస్తుని పట్టుకుని ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంతమందినైనా మేము కూడా బేర్ చేయగలుగుతాం. దెర్ ఆర్ సర్టెన్ బౌండరీస్. ఆయన మాట్లాడే ఇంటెన్షన్ ఏంటంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పని చెప్తున్నాను, తప్పే ఉంది అన్నట్టు. అదే బైబిల్లో ఏం తప్పు ఉంది అని నేను అడుగుతున్నాను. కమన్, నువ్వు చూపించు, నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఏంటది? బైబిల్లో నేను ఏవైతే ఉన్నాయో చదవడానికి చాలా గలీజ్గా ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ ఒక బుక్లెట్ రాశానండి. ఇది ఆల్రెడీ ఆయన ఇంత ముందు వచ్చినప్పుడు మా ఆఫీస్కి గలీజ్ అనే పదం వాడొచ్చా బైబిల్లో? గలీజ్ వాళ్ళు వాడచ్చు ఇప్పుడు వాళ్ళు వాడచ్చు కొన్ని పదాలు. ఇప్పుడు సెన్స్ ఉందా అంటే అడగచ్చు, గలీజ్ అనొచ్చు. మీరు కూడా అటువైపు ఏమో నా డౌట్ గా ఉంది. అట్లా అనుకుంటే మన నీడ కూర్చోబెట్టవద్దు, యాక్చువల్లీ మేము ఇద్దరమే చేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఒకసారి ఈ రిఫరెన్స్ అన్ని చదివితే గలీజ్ అనే పదం వాడాలా వాడకూడదా అంటే ఇంతకన్నా ఇంకా ఏదైనా పేర్లు పెట్టాలేమో అని చెప్పేసి మీరే అంటారు. ఇవి చాలా ఉన్నాయి. ఇవి ఒక ఆడపిల్లలకు విలువ ఇచ్చినట్టు. సరే, ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. నహోము 3:5 ఏమంటుందంటే, ఇర్మియా గ్రంథము 13:25 ఏమంటుందంటే, నీవు అబద్ధము నమ్మకం నుంచి కనుక మరిచితి కనుక ఇది నాకు నా వంతు, నన్ను నా చేత కనబట్టు భాగము యెహోవా సెలవిచ్చుచున్నాడు, కాబట్టి నీకు అవమానం కనబడినట్లు నేను నీ బట్టల చెంగులు నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. అంటే ఆడపిల్ల లంగాలు ఎత్తి చూపించని చెప్పేసి యెహోవా చెప్పాడు. ఇప్పుడు ఇలా దీనికి సమాధానం చెప్పడు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఇది సమాధానం చెప్పకుండా ఆయన రామాయణము భగవద్గీతలోకి వెళ్తాడు. చూడండి, నేను ఇక్కడ బెట్టు కట్టిస్తున్నాను, భగవద్గీత రామాయణము మనోధర్మ శాస్త్రంలోకి వెళ్తాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పిన తర్వాత వెళ్ళండి. నేను ఒక విషయం చెప్తాను. తను ఒక గ్రంథాన్ని చూపించి తను క్వశ్చన్ చేసినప్పుడు, ఇప్పుడు కొత్త ధర్మంలోనికి నేను వెళ్ళాను అన్నప్పుడు ఇందులో కంటే అది పరిశుద్ధమైనది అయ్యి ఉండాలి. శ్రీకృష్ణుడు ఆడవాళ్ళ స్నానం నీకు బూతుగా అనిపించలేదా? చెప్పాను కదా, నీకు బూతుగా అనిపించలేదా? స్కిప్ చేస్తాడు. రవీంద్ర గారు, దయచేసి మీరు రెస్పెక్ట్ కోల్పోకండి సార్, ప్లీజ్. నేను చాలా ఓపికగా మాట్లాడుతున్నాను. దీనికి సమాధానం చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు మీకున్న డౌట్ ఏంది, ఆ డౌట్ రాద్దాం. రాసిన తర్వాత నెక్స్ట్ మనం కూర్చోబెట్టి నేను పిలుచుకొని వచ్చి మీ ప్రశ్న, నా ప్రశ్నలన్నీ నేను రాశాను, మీ ప్రశ్నలన్నీ రాశాను. ఇర్మియా గ్రంథము 13:25-26 చదివి షార్ప్ గా చదివి. నీవు అబద్ధము నమ్ముకొనొచ్చు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడినటువంటి భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు, కాబట్టి నీకు అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. అంటే దీనికి అర్థం ఏంటి? ఇది యెహోవా స్ట్రైట్ గా చెప్తున్నాడు. ఆడపిల్లలు లంగాల, ఇది గలీజ్ అనాలా గలీజ్ అనకూడదా అనే దాని మీద మీకే వదులుతున్నాను. అయిపోయిందా? అయిపోయింది. దీనికి అర్థం ఏంటి? దాని కాంటెక్స్ట్ నువ్వు పైనుంచి చదువు గనక వెరీ క్లియర్ గా అక్కడ ఏమని ఉందంటే గనక, దీన్ని అలంకార రూపము అని అంటారు, మెటాఫోర్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో అలంకారము అని అంటారు. అలంకారము అని అంటే గనక లంగాలు ఎత్తడము అలంకారం. 1 minute, నువ్వు అడిగేసావు కదా, నీ డౌట్ అయిపోయింది కదా, అయిపోయింది కదా. దీన్ని మెటాఫోర్ అని అంటారు, అలంకారం. అలంకారం అంటే నీ ముఖము చందమామలాగా ఉందంటే నిజంగా చందమామలాగా ఎవడో ఉండడం. కొడితే వీపు విమానం మోత ఎక్కుతుంది అంటే వీపు విమానం అవ్వదు. దాన్ని అలంకారము అని అంటారు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే గనక, నన్ను కాదని మీరు పక్కకి వెళ్ళారు గనక, అంటే దేవుడు ఒక భర్తగా తన యొక్క బిడ్డలు భార్యగా, లేకపోతే దేవుడు ఒక తండ్రిగా వారి యొక్క బిడ్డలు తన బిడ్డలుగా పోల్చుకుంటూ ఆయన అంటున్నాడు కదా, వేశ్యకు కలిగినటువంటి అవమానము. వేశ్య పట్టుబడితే దాన్ని ఏం చేస్తారో బట్టలు ఓడదీసి కొడతారు. అదే చెప్తున్నాడు అక్కడ. అంతేగాని నీవు చెప్పినట్లుగా అక్కడ చండాలమైన భాష నీలాంటి వాళ్ళ గురించి మరి రాయలే. అది ఎందుకు రాశారని అంటే కనుక, వేశ్యకు కలిగిన అవమానం నీకు కలుగుతుంది,
వేశ్యని బట్టలు ఉడదీసి కొడతారు ఏదన్నా తప్పు చేసి దొరికితే. సో అదే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీరే నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఏం అర్థం చెప్తావు, చేసుకొని ఇంకేం చెప్తావు? ఇది మీకు సమంజసంగా ఉందా, ఒక పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము, ప్రపంచంలో ఏది లేదన్న గ్రంథం అని చెప్పేసి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది మీకు సమంజసంగా ఉంది అనుకుంటే నేను కూడా ఏం చేయలేదు. మీకు సమంజసంగా ఉందా? మెటాఫోర్ ని, అలంకారాన్ని ఎలా తీసుకోవాలో అలాగే ఇప్పుడు తీసుకోవాలి. విచార స్త్రీకి బుద్ధి చెప్తే సరిపోతుంది కానీ ఇట్లా చెంగులు పైకి ఎత్తించి లంగాలు ఎత్తించి వ్యభిచార ముఖం మీదకి స్త్రీని- ఎత్తించి One minute. మీరు ఎట్లా ప్రచారం చేస్తారండి? ఇప్పుడు ఒక మీడియేటర్ గా ఆయన మనం ఒక మాట్లాడదాం. మీరే అన్నారు. అవును, స్త్రీని బట్టలు ఇప్పి కొట్టమని దేవుడు చెప్తున్నారు, అది కూడా మీరే. అలంకారము అని చెప్తున్నాడు. అందుకే అలంకారము అలంకారము మా దాంట్లో అలంకారం అని అంటే ఒక మహిళకి నగలు, నట్ర, ఒక చీర, సరే అట్లా అయితే అలంకారం అంటారు కదా. మీరు బట్టలు ఇప్పి కొడితే అలంకారం అంటున్నారు. అలంకార భాష బట్టలు ఇప్పి అంటాను నేను. కొట్టాలి. అది ఆడపిల్లలు అలంకారం లంగాలు లే. ఎత్తించి మరి అలంకార భాష మీరు చెప్పేది వేరు. లంగా సార్ మీకు స్పష్టంగా చెంగుల నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను, లంగాలు ముఖం అది మీదకి లంగాలు ఉందా అక్కడ ఎత్తుచున్నానంట. నీకు? నీ ఆ? చెంగులు చెంగు అంటే ఎత్తుతున్నా లంగా, ఇది లంగా ఊనేస్తారు కదా. నీ చెంగులు ఇష్టం అంటే వచ్చినట్టు నువ్వు అనేసుకుని ఇంగ్లీష్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసుకుంటావా? మరి ఒక చెంగు అంటే గ్రంథం అర్థమైంది, గురించి. చెంగు అంటే ఒక అర్థమైంది. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు గురించి చెంగు అంటే అర్థం. ఒక ఒక ఇక్కడ ఒక ఇక్కడ ఒక- అమ్మాయిలు ఉంటే చెంగు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ. ఈ చెంగు అంటే ఏంటి చెప్పండి? clarity రావాలి. చెంగు అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి చెప్పండి, ఏంటి చెప్పండి? చెంగు అంటే ఏంటో ఇంగ్లీష్ తెలుసా లో- నీకు అసలు? ఇంగ్లీష్- చెంగు అంటే ఏంటో నీకు తెలుసా అసలు? చెప్పండి చెప్పండి ఏంటి? పైట అంటారు కదా, దాన్ని చెంగు అంటారు. అంటే నీకు ఆ నచ్చింది. పైట ముఖం ఆ మీదకి రాధా ఎత్తడమా? మనోహర్ దాస్ ఏదో చెప్తే వాడు చెప్పింది తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మీరు చెప్పేస్తావా? అక్కడ మీరు వాడనే అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడనే అంటారు. మీకెందుకు అంత ఇట్లాంటి పెయిన్? వాళ్ళు రాధా మనోహర్ దాస్ అంటే మీకెందుకు అంత పెయిన్? మా గురువు గారు మీకెందుకు ఏం గురువు ఏం చెప్పండి? చెప్పాడా రెస్పెక్ట్ ఉందా లేదా? నీకు ఏబిసిడీలు ఏమన్నా చెప్పాడు మీ గురువు గారు? ఒక నిమిషం ఆగండి. లేకపోతే నీకు ఏమన్నా నెక్కర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకుంటాడా? గౌరవంగా హెల్తీ డిబేట్ గా ఈయన రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఉందా లేదా చెప్పండి. మా గురువు గారు అండి రాధా మనోహర్ దాస్, మా గురువు గారిని పట్టుకుని వాడు గిడు అంటున్నారు. అసలు ఇంకా అందుకే అర్థమవుతుంది నేను కదా, నీ నిన్నేమనాలి? గురువు గారు ఉన్నాడు, నువ్వు అసలు అలాగే నేను అన్నావు. నిన్నేమనాలి? నీ గురువు ఇప్పుడు ఈ వచనానికి అర్థం చెప్పమంటే నీకు ఒళ్ళు మండి. అక్కడ లంగానే ఏమన్నా ఉందా? ఆ నువ్వు ఎందుకు చెంగు అంటే వక్రీకరిస్తున్నావు భాషని? ఇక్కడ- భాషను ఎందుకు వక్రీకరిస్తున్నావు? భాష ఒక ఆడు ఉపయోగించే భాష అది. అతను ఉపయోగించే భాషను తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నా గ్రంథం గురించి మాట్లాడితే మీ మీద ఇంకా గౌరవం పేషెన్స్ తో వచ్చానండి. మాట్లాడాలా? నాకు- ఇప్పుడు నేను శ్రీకృష్ణుడు నాకు తిడతాను, నేను రాముడిని తిడతాను, నువ్వు ఇదే ఓపికతో కూర్చోగలవా? భూపేంద్ర నేను మీ మీద ఉన్న గౌరవంతో వచ్చాను. నేను పాయింట్ గమనించిన, గురువు గారు అని చెప్పి మీకు ఏమైనా ఏబిసిడీలు నేర్పించరా అన్నారు. మీరు పొద్దున్న లేస్తే ప్రతి ఆదివారాలు పోయి ఫాదర్ అని చెప్పి చర్చిలలో అంటారు. వాళ్ళు ఏమైనా మీ అమ్మనా? అట్లా కాదు కదా. మనం గురువు గారు అని అంటే పెద్ద మనిషి కాబట్టి గౌరవప్రదంగా. ఇప్పుడు మీరు కూడా గురువు గారే అని అంటాం. అవును. ఎగ్జాంపుల్ ఇంకోటి, ఇప్పుడు పాస్టర్ తిడితే మీకు అంతే పౌరుషం వస్తుందా? అది లంగా కాదు చెంగు అని మీరు అన్నారు. అవును. మీరు వేసుకున్న దాన్ని రెండు భాషలుగా అనొచ్చు. దుస్తులు వేసుకున్నారని అనొచ్చు, బట్టలు వేసుకున్నారని అనొచ్చు. రైట్, మీనింగ్ ఒకటే. కానీ లంగాకి చెంగుకి చాలా తేడా ఉంది. జాకెట్ లంగా అంటారు కదా, జాకెట్ లంగాని జాకెట్ అంటారు కదా. లంగాని లంగా అని అంటారు, జాకెట్ జాకెట్ అని అంటారు, పైటను పైటే అంటారు. మీరు భాషను వక్రీకరించేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని భాషను ఇక్కడ చెప్తే there are limits for everything. There are boundaries. ఇంగ్లీష్ లో ప్రతి దానికి కూడా ప్రవీణ్ గారిని కూడా కొట్టాల్సిన అవసరం లేదు బ్రదర్. నేను ఒక్కటే చెప్తాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ కొట్టుకోవడం, ఈ తిట్టుకోవడం, ఈ భాష మీది అంటే కొంతమంది సనాతన భక్తులుగా చెప్పుకుంటున్న ఉన్మాదులు మాత్రమే. హిందూస్ అందరూ ఉన్మాదులు అనట్లేదు నేను. హిందూస్ లో ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు, ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు. అంత సీన్ లేదు కానీ మీకు అంత సీన్ ఏం లేదు కానీ నేను ఒక్కటే చెప్తాను. హిందూస్ లో ప్యూర్ సెక్యులర్స్ ఉన్నారు, ఉన్మాదులు ఉన్నారు. నేను ఉన్మాదులను ఉద్దేశించే మాట్లాడుతున్నాను. ఈ భాష ఏ భాష అయితే ప్రవీణ్ మాట్లాడాడో ఉన్మాద భాష అది. ఏంటది అసలు ఆ భాష వినియోగించడం కూడా కరెక్ట్ కాదు. లేనిది లేకపోతే ఎందుకు ప్రవీణ్ చెప్పడం? ఉన్నది చెప్పు. ఇప్పుడు చెంగ అనడానికి లంగా అనడానికి అమ్మాయిలు చెప్పండి. కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చెవులు మూసుకోండి, కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు వినండి. ఓకే, అడవి వృక్షములో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఓకే, నేను అతని నీడకు కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురం. అడవి ఎక్కడిది, వృక్షం ఎక్కడిది? ఇది మీరు నాకు పాస్టర్ గారు నాకు ఇప్పుడు ఇది అర్థం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం కదా. నిజ జీవితంలో బతకండి. ఫోన్లలో ఏందండి ఆన్సర్? నా లైబ్రరీలో చూసుకుంటున్నాను. లైబ్రరీ నేను బైబిల్ బ్యాగ్ లో ఉండిపోయింది. సో చూస్తున్నాను. చెప్పు. పరమగీతాలో ఎవరు రాశారు తెలీదు. మీరు చెప్పండి సార్. పరమగీతాలో సొలొమోన్ రాశాడు. తన యొక్క ప్రేయస్ ని ఉద్దేశిస్తూ
ప్రియుడు ప్రేయస్ని ఎలా ప్రేమిస్తాడో దేవుడు తన బిడ్డల్ని అలా ప్రేమిస్తాడు. Blueprints ఎలా ఆ తీయాలో, యొక్క ప్రేమ, నీలి చిత్రాలు ఎలా తీయాలి, ఈ భాష, కెమెరా ఎక్కడెక్కడ ఈ పెట్టాలి, భాష, ఈ భాష, అవన్నీ అవన్నీ రాస్తారా ఇప్పుడు? ఇవన్నీ మీ దేవుళ్ళు చేశారు కదా, ఇవన్నీ ఫస్ట్ ఈ దేవుళ్ళు చేశారు అరే, కదా. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? దీనికి ఇంద్రుడు మీరు ఏం అర్థం చేశాడు? అహల్యని ఇప్పుడు అది మీరు చెప్తావు నువ్వు? పవిత్ర గ్రంథం అంటారు, మళ్ళీ ఇంద్రుడు దేవుడు అంటారు. ఒక్క నిమిషం. ఇంద్రుడు అది కాదు చెప్పగలవా అండి. నువ్వు? ఇంద్రుడు సంగతి బ్రహ్మ తర్వాత బ్రహ్మ సరస్వతిని ఏం చేశాడు? అది చెప్పగలవా నువ్వు? ఇంకా చెప్పకపోతే నేను చెప్పలే అని చెప్పేసి వదిలే. ఆ, సార్, మీరు మామూలుగా. చెప్ప- మరి నేను చెప్పకపోతే చెప్తున్నాను కదా, నేను ఆ. చెప్తున్నప్పుడు నువ్వు దుర్భాష మాట్లాడావు. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ కూడా యాంగిల్లో మాట్లాడతాను. కెమెరా పెట్టాలి, నే- ఎక్కడ నే- తీయాలి అని చెప్పేసి వాళ్ళకి మంచి బ్రదర్, నేను ఆన్సర్ ఇస్తున్నప్పుడు తను చాలా దుర్భాష ఒక్క నిమిషం. సరే, మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఓకే, మీరు చెప్పండి. మీరు తను చెప్పాల్సింది. లెగిసిపోయి పౌరుషంగా మరి మేము క్రిస్టియానిటీ పాస్టర్ గారు వారు ఏమంటున్నారు అంటే, మీరే అన్నారు ఏమని, ఒక ప్రేయసిని ఒక ప్రియుడు ఎట్లా ప్రేమిస్తాడో దేవుని కూడా ఎట్లా ప్రేమిస్తామని అంటే ఆయన counter ఇస్తున్నాడు అంతే అందులో. ఇక్కడ ప్రేమించడం కాదండి. ఇవ్వకూడదు కదా. సరే, ఒక్క నిమిషం. ఆన్సర్ Let him speak అండి, ఆయన మాట్లాడండి. అప్పుడు మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడండి. లాస్ట్ లో ప్రియుడు ప్రేయస్ని ఉద్దేశించి ఎలాగైతే మాట్లాడతాడో ఆ రీతిగా ఆ యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడంటే కనుక దేవుడు తన యొక్క ప్రజల్ని ఈ రీతిగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఈ సమయంలో ప్రేయసి కూడా ప్రియుడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె తన ప్రేమను వేరే వారి పట్ల చూపించడానికి వీల్లేదు అని చెబుతూ ఆ యొక్క పరమగీతాల గ్రంథాన్ని ఆయన రచించాడు. సరే, అట్లా రాసించారు కదా. మరి ఈ 3వ వచనానికి అంటే పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనానికి పర్టికులర్ గా ఈ వచనానికి మాత్రమే అర్థం చెప్పండి. మిగతా పరమగీతాలు, ఆ సొలొమోను, ఆ ప్రేయసి స్టోరీ అంతా పక్కన పెట్టేసి, అంటే ఇటువంటి పరిశుద్ధ గ్రంథం కదా, సో ఇటువంటి రాయచ్చా? నేను చదవాలా మళ్ళీ చదివి వినిపించాలి? మీరు చదివితేనే ఆయన వినసొంపుగా ఉంది, మీరే చదువు. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. నేను అతని నీడకు కూర్చుండి అతని ఫలము నా జిహ్వకు మధురం. ఇది ఒక్కటే అర్థం చెప్పండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రియుడు తన ప్రేయస్ని ఎలాగైతే ప్రేమిస్తాడో క్రీస్తు తన సంఘాన్ని లేదా దేవుడు తన యొక్క బిడ్డల్ని ఆ రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఎలాంటిది అని అంటే కనుక నిష్కపటమైన ప్రేమ, అది కల్తీ లేనటువంటి ప్రేమని దేవుడు అక్కడ ఆ రీతిగా వర్ణిస్తా. ఇప్పుడు జిహ్వ అంటే ఏంటండి? జిహ్వ అంటే చెప్పు, నువ్వు చెప్పు. నాలుక. ఫలం అంటే అక్కడ ఏమొస్తుంది? చెప్పు నువ్వే. అతని ఫలము అంటే ఏమొస్తుంది? అంటే ఈ రీతిగా దేవుడు బిడ్డలను ప్రేమిస్తున్నాడా? ఏ రీతిగా? మీరు చెప్పండి సార్ దీనికి. అందుకే ప్రవీణ్, నేను ఒక మాట చెప్తాను. ఒకటి వినే ఆ యొక్క ఆయన వింటున్నాడు కానీ మీరు చెప్పేది కరెక్ట్ లేదని చల్లారమైన భాష మాట్లాడితే మనం సార్, నేను బైబుల్లో లేనిది మాట్లాడితే మీరు ఏదైనా చేసి మధ్యలో ఆయన చాలా worst వర్షం- language మాట్లాడుతున్నాను. అది అస్సలు కరెక్ట్ కాదు. నేను అర్థం జిహ్వ అది అంటే correct నాలుకము, కాదు. అతని ఫలం అంటే ఏంది అని ఆగిపోయాను. ఇదిగో అతని సార్, ఫలము. మీరేందో చెప్పండి మరి, అతని ఫలం ఏందో మీరేందో చెప్పండి. రైట్ రైట్. ఇజ్రాయెల్ భూభాగంలో Hmm. అనేక ప్రదేశాలను ఉద్దేశించి ఆయన తన కార్యాలు ఎక్కడెక్కడైతే జరిగించాడో ఆయా కార్యాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈ గ్రంథాన్ని రాయిపిస్తున్నాడు. ఒక చోట నీ నాభి అని మాట్లాడతాడు. అంటే బొడ్డు, నాభి నట్ట నడుమున నీ భాష అది కాదండి. ఈయన టాపిక్ నేను సమాధానం చెప్తా చెప్తే ఉంటే- నేను వింటాను నేను సార్. చెప్తాను. సమాధానం చెప్పకుండా Brother, అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయి నట్ట నడుము బొడ్డు ఇజ్రాయెల్ దేశము యెహోవా అది కాదు కదా. ఈడ ఈ ఫలం ఏంది, జిహ్వ ఏంది, దీనికి అర్థం అందుకే చెప్తే అలాగే తర్వాత చెప్తున్నాను. ఒక నిమిషం. నువ్వు అడిగిన భాష బాలేదు గనక నేను చెప్పే భాషలో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయేలీలో కొన్ని భూభాగాలు ఉన్నాయి. భాష ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అంటే ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఆన్సర్ చెప్పే ఏది విధానం పడితే అది మాట్లాడొచ్చా? భాష ఇంపార్టెంట్ కాదంటే నేను ఏమంటున్నా అంటే, ఏది పడితే అది మీరు ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? మీరు ఏదో మనం ఒక సొసైటీకి సమాజానికి మెసేజ్ ఇస్తున్నప్పుడు మన భాష బాగుండాలి. అసలు ధర్మమే దరిద్రంగా ఉన్నప్పుడు భాష ఏం బాగుంటుంది? నేను మీరు బైబుల్ ధర్మం నేను గురించి భాష అట్లా మాట్లాడతాను అని నేను కూడా అనగలుగుతాను. నీ ధర్మమే భూత ధర్మం అయితే నీ నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయి అని నేను కూడా అనగలుగుతాను. బైబిలే భూత పురాణం అని మేము కూడా చెప్పగలుగుతాం. వెరీ కానీ కేర్ఫుల్ గా అట్లా కాదు. వెరీ కేర్ఫుల్ గా మాట్లాడితే వెరీ కేర్ఫుల్ గా నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలీలో ఉన్న భూభాగాన్ని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి కొండలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఈ ఫలానా కార్యం ఇక్కడ చేశాను, సియోను మీద ఈ కార్యం చేశాను, ఆ తర్వాత ఫలానా ప్రదేశంలో ఈ యొక్క కార్యం చేశాను, ఈ కార్యాలన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన పట్ల బిడ్డల పట్ల కలిగినటువంటి ప్రేమ. ప్రియుడు ప్రేయసి పట్ల ఎలాంటి ప్రేమ అయితే కలుగుతాడో దేవుడు తన బిడ్డల పట్ల అలాంటి ప్రేమ కలిగాడు. ఈ యొక్క నువ్వు వాడిన భాష ఏదైతే ఉందో అది ఒక ఎత్తైన ప్రదేశాన్ని ఉద్దేశించి రాసినటువంటి పదాలు తప్ప నువ్వు అనుకున్నట్లుగా ప్యాంట్ లోపల ఉండే షర్ట్ లోపల ఉండే కాదు. అంత దరిద్రమైన భాష మాట్లాడకూడదు. ఒక గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు ఆడు ఎలాగో ఎదవ పనికిమన్నాడు
రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు పిల్లలు లేక. నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఒక పద్ధతిగా మాట్లాడితే నీ భార్య పిల్లలు కూడా చూస్తారు. ఆడు గుండుగడికి ఫ్యామిలీ లేదు, ఆడు అలాగే అంటే మాట్లాడతాడు. లేని వ్యక్తి గురించి ఇక్కడ డిస్కషన్ అలాగే అవసరం లేదు. మాట్లాడతామండి. లేని మాకు వ్యక్తి అందం గురించి మాట్లాడితే మీరు అమాయకులకు ఫోన్ చేసి దేవుణ్ణి ఎలాగైనా పిలవచ్చా, ఎలా పడితే అలా పిలవచ్చా, అమాయకులకు ఫోన్ చేసి అడగడం కాదు. నాలాంటి వాళ్ళకి అడిగితే మేము చెప్తాం. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఏ పేరుతోనైనా పిలవచ్చా అని అడిగారు కనుక నేను ఒక ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇద్దరు దయచేసి డిస్టర్బ్ చేయకుండా ఉంటే తీసుకోండి, లేకపోతే నేను మైక్ ఎక్కడ పెట్టేసి నేను ఎవరి వైపు బుక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఎవరి వైపు చూడాల్సిన అవసరం నాకు లేదు. నా సబ్జెక్ట్ నా మైండ్లో ఉంటుంది. ఓకేనా? దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చా? పిలవకూడదు. ఎందుకని అంటే కనుక ప్రవీణ్ అనే పిలవాలి, లేదా చిన్న కన్నా బుజ్జి అని పిలవాలంటే పిలవచ్చు. లేదా ప్రవీణ్ ఎగ్జాంపుల్ చెప్తే బాధపడతాడేమో. ఎవరైనా ఒక వ్యక్తిని తనకి ఇవ్వబడిన పేరుతోనే పిలవాలి. వాడిని కుక్క, పంది అంటే వాడు ఫీల్ అవుతాడు. ఎందుకు అని అంటే గనక కుక్కకున్న అట్రిబ్యూట్స్ వేరు, గుణగణాలు వేరు. ఏ పేరుతోనైనా పిలవచ్చా అన్నాను, ఏ జీవితోనైనా కంపేర్ చేసి పిలవచ్చా? రైట్, నేను ఎక్స్ప్లెనేషన్ అందుకే నేను అన్నాను, మీరు మధ్యలో అడ్డు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే ఏది చెప్పినా వినడానికి ఇది చర్చి కాదు, మేము గొర్రెలో అంతగానే కాదు. ఓకే రైట్, మీరు చాలా తెలివైన. అందుకే 1 minute. ఇప్పుడు ఆ వ్యక్తిని అలా పిలిస్తే ఎందుకు ఫీల్ అవుతాడు అనేది నేను చెప్తున్నాను. ఆ వ్యక్తిని చిన్న కన్నా బుజ్జి అంటే ఫీల్ కాడు, కానీ కుక్క, నక్క అంటే పంది అంటే ఫీల్ అవుతాడు. ఎందుకు నేను చెప్తాను. అందుకే ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే దానికి ఖచ్చితంగా మీరైనా అలాగే ఫీల్ అవుతారు కదా. ఉపేంద్ర అటు ఇటు కాదు అంటే మీరు ఫీల్ అవుతారు కదా. నేను అదే చెప్తున్నాను. రైట్, ఓకే ఓకే. ఉపేంద్ర అనే పిలవాలా, రవీంద్రనాథ్ అని పిలిస్తే పలుకుతారు. దగ్గరగానే ఉంది కదా ఉపేంద్ర రవీంద్ర అంటే. మారిపోతారు కదా. ఇప్పుడు ఆ యొక్క క్వాలిటీస్ మారిపోతాయి. ఇప్పుడు దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు అంటే పిలవకూడదు. ఎందుకు అని అంటే కనుక దేవుణ్ణి దేవుడిగానే గుర్తించాలి. ఆయనకున్న క్వాలిటీస్, ఆయనకున్న అట్రిబ్యూట్స్ మారిపోతే ఆయన దానికి ఏమాత్రము కూడా అంగీకరించదు. యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్ రాముడికుంటే ఖచ్చితంగా ఆ పేరు పెట్టి మీరు పిలవచ్చు. లేనప్పుడు మనం పిలవకూడదు. యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్ అల్లాకుంటే మనం ఖచ్చితంగా వీరిద్దరూ ఒకటే అని గుర్తించవచ్చు. ఆ క్వాలిటీస్ లేనప్పుడు వారిని ఏ పేరుతో పడితే ఆ పేరుతో పిలవకూడదు. చూడండి, ఏకం సత్ విప్ర బహుదా వదంతు అని ఋగ్వేదంలో మోస్ట్ ఫేమస్ కోట్ ఒకటి ఉంటుంది. మీరు చిన్న పిల్లవాడిని అడిగినా బహుశా చెబుతారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతు అంటే ఏకం సత్, సత్యం ఒకటే. విప్ర బహుదా వదంతు అని అంటే గనక వైజ్ కాల్ ఇట్ యాస్ సెవరల్ నేమ్స్. జ్ఞానము కలిగిన వాడు సత్యాన్ని అనేక విధాలుగా గుర్తిస్తాడు. అక్కడి నుంచే ఈ పాలిథియిజం వచ్చింది. పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధన. హిందూయిజంలో బహుదేవత ఆరాధన ఆ యొక్క కోట్ నుంచే ఈ యొక్క బహుదేవత ఆరాధన అనేది వచ్చింది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే కమింగ్ టు ఫిలాసఫీలో వివిధ సత్యాలు ఉన్నాయి, చాలా ట్రూత్స్ ఉన్నాయి. కానీ 3 ప్రాముఖ్యమైన సత్యాలు చెప్తాను. ఒకటి ట్రూత్. మనం ఏదైతే ట్రూత్, సత్యం అనుకుంటున్నామో అది అన్నిసార్లు సత్యం కాదు. ఎందుకని అంటే కనుక చాలా మంది దాన్ని నిజం అనుకుంటారు, అది నిజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కింద నుంచి ఒక కొండ మీదకి చూస్తే మంచు సమయంలో ఆ యొక్క చలి ప్రదేశంలో చూస్తే ఎవడో ఏదో తగలబెడుతున్నాడేమో కొండ మీద అన్నట్టుగా ఉంటుంది. గబగబా మనం పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ చూస్తే ఎవడో ఏం తగలబెట్టాడు, అది మంచు మాత్రమే. మనం పొగ అనుకుంటున్నాం, అది మంచు. ఇది సత్యం అనుకుంటున్నాం కానీ అది సత్యం కాదు. రెండోది ఉంటుంది, అదేంటంటే ఫిలాసఫీలో అబ్సల్యూట్ ట్రూత్, సార్వత్రిక సత్యం. అంటే ప్రపంచం అంతా ఇది నిజమే అని నమ్ముతుంది కానీ అది నిజం కాదు. ప్రపంచం అంతా నమ్మినా అది నిజం కాదు. ఏంటి ఆ యొక్క నిజం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యాప్ట్ కాకపోవచ్చు కానీ, ఇది కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానీ సైంటిఫిక్ గా ఒక మాట చెప్తాను. చిన్నప్పటి నుంచి మనం ఒక విషయాన్ని చదువుకున్నాం. ఏంటంటే కనుక సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన ఆయన అస్తమిస్తాడని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ వాస్తవానికి సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లే, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి కొంతమంది అడుగుతున్నారు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కనుక సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, సూర్యుడు ఎలా అస్తమిస్తాడు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటే ప్రపంచమంతా సార్వత్రిక సత్యముగా గుర్తించింది ఏదైతే ఉందో అది సార్వత్రిక సత్యం కాదు. మూడోది ఏంటంటే కనుక అబ్సల్యూట్ యూనివర్సల్ ట్రూత్, సంపూర్ణ సార్వత్రిక సత్యం. ఇంకా దాన్ని ఎవడో మార్చలేడు. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుణ్ణి సత్యాన్ని సత్యంగానే, సంపూర్ణ సార్వత్రిక సత్యంగానే గుర్తించాలి. కానీ ఎలా పడితే అలా గుర్తిస్తానంటే అవకాశం లేదు. దేవుణ్ణి దేవుడుగానే గుర్తించాలి. కేవలం రవీంద్రనాథ్నే ఉపేంద్ర అంటే పలకడు కదా, రవీంద్రనాథ్నే ప్రవీణ్ అంటే పలకడు కదా. దేవుణ్ణి ఎలా పడితే ఎలా పిలుస్తావు? పిలవడానికి వీళ్ళే. ఇందాక నేను కరుణాకర్ గారి దాంట్లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది చెప్తాను. ఇప్పుడు యెహోవా అనే దేవుడికి ఉన్న క్యారెక్టర్,
అల్లా అనే దేవుడికి ఉన్న క్యారెక్టర్, రాముడికి కృష్ణుడికి ఉన్న క్యారెక్టర్ వేరు, యేసుక్రీస్తుకున్న క్యారెక్టర్ వేరు. గనుక యేసుక్రీస్తుకున్న క్యారెక్టర్ని బట్టి ఆయనకు ఒక పేరు మనం ఆయన ద్వారా తెలుసుకున్నాం గనక ఆ పేరుతోనే పిలవాలి, ఎలా పడితే అలా పిలవడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఏమంటానంటే గనక మీరు దేవుణ్ణి దేవుడుగానే గుర్తించండి అని నేను అంటాను. బహుశా సత్యం తెలియక ప్రవీణ్ వెనక్కి వెళ్ళాడేమో, మరలా సత్యం తెలుసుకుని ముందుకు రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఓకేనండి, ఫస్ట్ ఇప్పుడంతా చెప్పిందంతా వింటున్నాను. ఇందులో విన్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లేని వ్యక్తులు మా రాధా మనోహర్ దాస్ గురువు గారిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అది ఒప్పుకోవాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేనున్నాను, నాతో మాట్లాడొచ్చు. నేను మాట్లాడినటువంటి పాయింట్ల మీద ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పేసి ఇక్కడ లేని మా పెద్దవాళ్ళను మా గురువులను ఇన్సల్టింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రవీంద్ర గారి గురించే మాట్లాడుతున్నాను కానీ వీళ్ళ గురువులు వీళ్ళ మినిస్టర్స్ కానీ వేరే వాళ్ళ గురించి నేను ఇక్కడ తీసి నేను ఇన్సల్టింగ్ చేసే విధంగా మాట్లాడాలి. ఫస్ట్ ఇది ఒప్పుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఆయన ఎవరు అడిగారని కాదు. ఇప్పుడు ఇది ఎక్స్ క్రిస్టియన్ నేను ప్రవీణ్ కుమార్ నేను రాశాను. ఈ ప్రశ్నలన్నీ నావి, సమాధానం చెప్తే చెప్పమని, చెప్పకపోతే లేదు. ఇది వాళ్ళు చూసి రాశారు వీళ్ళు చూసి ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు ఒప్పుకోమన్నాడు కదా, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, అదే కదా నేను. లేని వ్యక్తి గురించి మరి ఇందాక జఫన్య శాస్త్రి ఇక్కడ ఉన్నాడు, నువ్వు మాట్లాడావు. ఇప్పుడు దశమ భాగాల గురించి ఇప్పుడు ఆయన చెప్పింది నాకు సంబంధం లేదంటే వదిలేయచ్చు కదా. ఇప్పుడు ఆయన జఫన్య శాస్త్రి గురించి ఎందుకు మాట్లాడావు? జఫన్య శాస్త్రి గారు జఫన్య శాస్త్రి గురించి మాట్లాడకూడదు కదా. ఎథిక్స్ మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ముందు మనం ఫాలో కావాలి ఎథిక్స్ మోరల్ వాల్యూస్. నేను జఫన్య శాస్త్రి నువ్వు చాలా వక్రీకరించి మాట్లాడావు. వినండి. మీరు రాధా మనోహర్ దాస్ గురువు గారు ఇలా అన్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తా అంటే మా గురువు గారిని రెస్పెక్ట్ ఆయన పేరు తీయొద్దని కాదు, ఆయన ఇలా అన్నాడు దానికి నువ్వు స్టాండ్ అయి ఉంటావు అంటే నేను సమాధానం చెప్తా. మా గురువు వినండి నేను ఇప్పుడు మొదటి కూతుర్ని అంటే ఆడపిల్లల్ని పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయని అట్లాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తామా? మీరు చెప్పండి సార్, మీరు హార్ట్ మీద చేసుకుని చెప్పండి. ఇప్పుడు చర్చికి వచ్చే ఆయన వయసు ఎంత? 50 ఏళ్ళు పైన పడి ఉంటాయి. ఓకే, మొదటి కూతురు ఇచ్చేసని చెప్పి అంత ధైర్యంగా ఇదే మాట వేరే వాళ్ళు ఎవరన్నా అంటే అది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది. కానీ అట్లాంటి వీళ్ళందరూ వెనకేసుకొస్తున్నారు కాబట్టి నేను అట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని నేను అనుకోలేదు. వివాహం చేసి అని అనలేదని. ఇప్పుడు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మీరు డైవర్ట్ చేస్తున్నారు. మాట్లాడొద్దని ఎథిక్స్ మాట్లాడదు. జఫర్ శాస్త్రి చెప్పింది నేను ఫాలో అవుతాను. జఫర్ శాస్త్రి గారు చెప్పింది మీరు స్టాండ్ అవుతారా? జఫర్ శాస్త్రి గారు చెప్పింది నా ఎదురుగుండా ఉన్నవాడికి ఎథిక్స్ ఉండాలంటే అది కుదరదు. జఫన్య శాస్త్రి చెప్పింది నేను పాటిస్తాను. 1 మినిట్ మీరు పాటిస్తారా? నా కూతుర్ని పెళ్లిగా ఒక పాస్టర్కి ఇచ్చి వివాహం చేయడానికి నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. అలా చెప్పలేదు ఆయన. పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయడమే అన్నారు ఆయన. పాస్టర్కి ఇచ్చి చాలా మంది ఉన్నారు అంటే అవన్నీ ఆయన చెప్పలేదుగా. నీకు అర్థమైంది. ఆడపిల్ల గురించి అట్లా వెటకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తే నేను ఈయన గౌరవిస్తా. ఇప్పుడు ఆడపిల్ల గురించి అట్లా ఇప్పుడు కొన్నిసార్లు సందర్భాలు దాటారండి మా గురువులు ఎక్కడ బాగా కరెక్టే కానీ వర్ణించే విధానం వేరే ఉంది. నేను చెప్తాను, పాస్టర్ అని అన్నాడు తప్ప పెళ్లి కానీ పాస్టర్ అని అనలేదు. క్రైస్తవంలో పాస్టర్లు అందరూ కూడా మాక్సిమం పెళ్ళైన వాళ్ళే ఉంటారు కదా. పెళ్ళైన వాళ్ళు కాదు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. అదే అనేక రకాల పెళ్లిళ్ళు అయ్యి కొన్ని చోట్ల పోర్న్ స్టార్ గా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా పాస్టర్ అయ్యి ఇట్లాంటి వాళ్ళు కొన్ని విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లా డైవర్స్ తీసుకుని విడిపోయిన ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చి పెళ్లి చేస్తారా? 1 మినిట్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన పెళ్ళైన వాళ్ళకి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం, ఎందుకంటే పాపాత్మలే పాస్టర్ అవుతారండి అని చెప్తారు కాబట్టి పెళ్ళైన పాస్టర్కే పెళ్లి గాని మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటే చెప్పు తీసుకుని కొడతారు ఎవరైనా సరే. అర్థమైందా? పాస్టర్ అయినా అతనికి ఇచ్చే మర్యాద ఇస్తారు. పాస్టర్ అయినా సరే మీ పెళ్లి కాని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళైన పాస్టర్కి ఇచ్చి చేయమంటే చెప్పు తీసుకుని కొడతారు. ఆయన చెప్పింది ఏంటంటే పెళ్లి కాని పాస్టర్ ఎవరైనా ఉంటే అతనికి ఇచ్చి మీ పెళ్లి కాని అమ్మాయిని వివాహం చేయండి. అలా క్లియర్ గా చెప్పలేదు. అంత క్లియర్ గా చెప్పలేనప్పుడు నువ్వు వక్రీకరించకూడదు కదా. ఆయన పెళ్లి అనేది ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు పాస్టర్లైనా గురువులైనా పీఠాధిపతులైనా పద్ధతిగా గౌరవంగా మాట్లాడాలి, చాలా క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు వీళ్ళు మతం మార్చి ఇప్పుడు వీళ్ళు మతం మార్చేది వీళ్ళు హిందువుల్ని మతం మార్చేది ఎందుకు? కానుకలు దశంభాగం ఏంటంటే బైబిల్లోనే ఉంది ఏమని? మతాన్ని ప్రచారం చేయండి, నలుగురు తెలియజేయండి అని
బైబిల్లోనే ఉంది. ఆ రకంగానే వాళ్ళు వాళ్ళ అంటే ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. అవును. అట్లా మత ప్రచారం చేస్తే Hmm. మీలాంటి వ్యక్తులకు వచ్చే ఇబ్బంది ఏంటి? మాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా, పూర్తిగా చెప్పట్లా. ఈ విషయాలన్నీ ఇప్పుడు social ఫలము mediaలో ఇవన్నీ దాచిపెడుతున్నారు కాబట్టి బైబిల్ పూర్తిగా ప్రచారం చేయడంలో నేను కూడా ఒక భాగంగా నేను బైబిల్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి Hmm. పొద్దున పాస్టర్లు ఎక్కడికి వెళ్తారో సాయంత్రం అక్కడికి వెళ్తుండు. Hmm. పొద్దున పాస్టర్లు పెద్ద ఎత్తున మీటింగ్ ఎడబెడుతున్నాడు, మధ్యాహ్నం అడిగి పోతున్నాడు. Hmm. ఈ రోజు వచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరే రేపు ఆయన పోతున్నాడు. Hmm. అవసరం ఏముందంటున్నా, వాళ్ళ బైబిల్ని వాళ్ళు బోధించుకొని వాళ్ళ బైబిల్లో ఉన్న వ్యాఖ్యలు నలుగురికి చెప్పుకొని వెళ్ళిపోతున్నప్పుడు మీలాంటి వ్యక్తులు అక్కడికి పోయి బైబిల్ని దుష్ప్రచారం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను సార్, మీరు బైబిల్ ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళు ప్రచారము పూర్తిగా చెయ్యట్లా. వాళ్ళు ప్రచారం పూర్తిగా మేము చేస్తున్నాం. అంటే అసలు విషయాన్ని అసలు దాచిపెడుతున్నారు. విషయం దాచిపెడుతున్నారు. బైబిల్లో నా ఉద్దేశం ఏంది, మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో ఈ బైబిల్ జ్ఞానం వచ్చి ఈ బైబిల్ జ్ఞానం వచ్చి మిగతా వాళ్ళకి నేను చెప్తున్నాడు. ప్రచారం చేసేది నేను బైబిలే. అడుగుతున్నాను ప్రవీణ్, నేను నేను అడుగుతున్నాను ఒక్క ప్రవీణ్, నిమిషం నువ్వు సార్, బైబిల్ మీరు- పూర్తిగా నాకు చదివావా? అవకాశం పూర్తిగా ఇస్తా. నేను బైబిల్ పూర్తిగా చదివా. ఒక్క నిమిషం, ఎట్లా నువ్వు చదువుతాడు? బైబిల్ ఎట్లా గురించి చదువుతాడు? పూర్తిగా చదివావా? ఇప్పుడు ఒక- పొద్దున్న లేస్తే పాస్టర్ అని చెప్పి మీరే ఫోన్లలో చూసి చెప్తున్నాడు. ఆయన ఎట్లా మొత్తం చదువుతున్నాడు? ఎందుకు బైబిల్- ఫోన్లో చూసి ఎవరు మీరే- చెప్తున్నారు? మీకే బైబిల్ మొత్తం తెలియదు. ఫోన్లో చూసి ఎవరు చెప్తున్నారు? మీకే బైబిల్ మొత్తం తెలియదని అంటే నేను. సరే, ఇప్పుడు పొద్దున్న లేస్తే బైబిల్ నాకు బైబిల్ తెలుసా లేదా అన్నది నిబంధనలు- ప్రజలకు బాగా తెలుసు. నేను థియాలజీ మాట్లాడతానా, నాకు బైబిల్ తెలుసా లేదా అనేది ప్రజలు బాగా చెప్తారు. ఓకేనా? బైబిల్ గురించి ఎవరు బోధిస్తున్నారు? పాస్టర్లు బోధిస్తున్నారు. అవును. పాస్టర్ల కంటే బోధించే స్థాయి నీకు ఉందా అనేది నా క్వశ్చన్. నీకు పాస్టర్ల కంటే ఎక్కువ తెలిస్తే నేను ర్యాండమ్ గా ఫట్ మన బైబిల్లో నుంచి పైన ఒక 10 క్వశ్చన్లు అడుగుతాను. ఆయన కూడా పై పైన 2 క్వశ్చన్లు అడుగుతారు, వాటికి సమానం నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఆల్రెడీ చెప్పాను. నాకు మీరు ఎందుకో మీడియేషన్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. కంప్లీట్ గా అటువైపు మీరు అటువైపు మీరు గేమ్ తీసుకున్నారు. కావాలని మీరు ఇద్దరు మాట్లాడుకుని బైబిల్ ని బోధిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏందని అడిగినప్పుడు మీరు నిద్రపోతున్నట్టున్నారు. కావాలని మీరు ఇద్దరు పడుకున్నారా? మాట్లాడుకుని అంటే 100 క్వశ్చన్లు నాకు వేసి వాటర్ గిట్ల ఇర్రా బాబు. నీళ్ళు చల్లుకోరు. 100 క్వశ్చన్లు నాకు వేసి అట్లా ఉండదు. నాకు Mediator మాత్రం అనే వ్యక్తి మీరు mediator గానే ప్లాన్ గా పిలిచారు నన్ను అనిపిస్తుంది ఎందుకో. అట్లా అయినా ఉండదు. ఐ కెన్ డిఫెండ్ మై గాడ్. నేను దేవుడి కోసం 100 మంది వచ్చినా 100 మందికి చెప్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. ఏది క్వశ్చన్ అడగడం కరెక్ట్. నన్ను 10 క్వశ్చన్లు అడగడం ఏంటి, ఆయన 1 క్వశ్చన్ అడగడం ఏంటి? సరే, ఇప్పుడు ఆయననే 10 అడగండి, మరి మీరు ఆయననే చెప్తాడు. ఏమున్నది పోయేది? మీకు బాగా ఇబ్బంది అనిపిస్తుందా 10 క్వశ్చన్లు అడిగితే? నేను కొన్ని ప్రశ్నలు స్ట్రైట్ గా ఆన్సర్ కావాలి సార్. ఇది లాజికల్ గా ఉందా లేదా మీరే ఆయన స్ట్రేట్ గా చెప్తలేడండి బాబు, మీకే తెలవాలి మరి. స్ట్రైట్ గా. రవీంద్ర గారు, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడుగా నమ్మకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇతను ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇతనికి యేసు ప్రభు ఎవరో యేసు తెలియదు. ప్రభుని దేవునిగా నమ్మని అసలు వ్యక్తుల యేసు పరిస్థితి ప్రభు ఏంటి? కానీ అని ఇతని జీవితం మొత్తం దాన ధర్మాలు చేస్తాడు, మంచి వ్యక్తి, ఎవరి జోలికి పోడు, హ్యాపీగా సంతోషంగా ఆయన జీవితం మీద ఆయన బతుకుతూ ఉంటాడండి. ఆయన క్రైస్తవ మతం తెలియదు, ఆ మతంలోకి పోడు. ఇప్పుడు ఈయన ఒకవేళ చనిపోతే ఈయన ఎక్కడికి వెళ్తాడు మీ బైబిల్ ప్రకారంగా? మీరు క్వశ్చన్ వేశారు, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలి. గోల్మాల్ చేసి గందరగోళం చేయరు. ఇప్పుడు ఈ ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి, ఇవన్నీ కాదు. స్ట్రైట్ పరలోకమా నరకమా? స్ట్రైట్ ఆన్సర్, నరకమా పరలోకమా? గోల్మాల్ చేస్తుండా, ఆర్టీసీ మాల్ ప్రజలు చెప్తారు. చేస్తుండా చెప్పని. సరే చెప్పండి. మీరు మాట్లాడండి. మనము పుణ్యకార్యాల గురించి మాట్లాడుకుంటే సరదాగా లెక్క పెట్టుకుందాం. మళ్ళీ వారం నేను కాసేపు నిద్రపోతాను, మీరు అయిపోయినాక లేవండి. మీరు పుణ్యకర్మలు అన్ని కాదండి, ఈయన పరలోకం నరకమా, పరలోకం లేదు నరకం ఇలా చెప్పడానికి ఎక్కడికో పోతారండి. నువ్వు క్వశ్చన్ ఎంతసేపు అడిగావు? ఒకటే అడిగా. నువ్వు క్వశ్చన్ గంట అడిగి నేను గంట అడిగినా. సరే, యేసు దేవుడిగా నమ్మకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, పుణ్యాత్ముల పరిస్థితి ఏంటి? ఒకటే క్వశ్చన్. నువ్వు పుణ్యం ఎత్తుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు చేసే పుణ్యాలన్నీ పాపాలన్నీ. ఎవడో పుణ్యాత్ముడు లేడు, బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. నన్ను ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నీతిని బట్టి ఎవడో పరలోకం పోడు. ప్రభువుని నమ్ముకుంటేనే పరలోకం పోతాడు. అంటే ఇప్పుడు ఇతను బాప్తిజం తీసుకోకపోయినా, యేసు దేవుడికి నమ్మకపోయినా ఇతను పరలోకం పోవచ్చా? ఎలా? అతను ఒక వ్యక్తి ఉన్నాడండి, వెళ్ళడు అని చెప్తున్నా. వెళ్ళాడు. సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు బాప్తిజం తీసుకోకపోతే వాడు పరలోకం పోవడు. పరలోకం దగ్గరట కదా, 2400 కిలోమీటర్ అట. తెలుసా అండి? నేనైతే కొలవలే. నిజమండి. నేను చెప్పిన స్టేట్మెంట్ మీకు వారి నెంబర్ కావాలంటే 2400 కిలోమీటర్లే ఉందట పరలోకం. అవును, అయ్యి ఉండొచ్చు, ఆయనకి తెలుసు. దయచేసి ఎవరి క్వశ్చన్ లో నన్ను అడగదు. బైబిల్ గురించి అడగండి, లేదా నా గురించి ఏదన్నా అడగండి. ఇప్పుడు వాకింగ్ గురించి. ఇప్పుడు మీ నాన్నగారు హిందువా క్రిస్టియనా? నాన్నగారు క్రిస్టియన్. తాతగారు క్రిస్టియన్. మీ తాతగారు క్రిస్టియన్స్ అనా? అంటే మీ పైన ఉన్న వాళ్ళు? మీ నాన్నగారు గురించి నాకు తెలియదు.
సరే, ఇప్పుడు మీ ముత్తాత గారు హిందువుగా ఉండి హిందువుగా చనిపోయారండి. Hmm. ఇప్పుడు మీ ముత్తాత బైబిల్ ప్రకారం ఎక్కడికి పోతారు? నాకు అర్థమైంది మీ క్వశ్చన్. నరకానికి వెళ్తాడు. నా ముత్తాత అయితే గ్రేట్ కాదు వెరీ కదా. గుడ్. నా ముత్తాత అయితే ఆయన గ్రేట్ కాదు కదా. అంటే మీ నా ముత్తాత అయినా అంటే వాళ్ళు హత్య చేస్తే హంతకుడే, నేనైనా హత్య చేస్తే హత్య హంతకుడినే. చేయలేదండి, మంచిగా జీవించి మంచిగా నేను చనిపోయింది. అదే చెప్తున్నాను. నా ముత్తాత అయినా పరిశుద్ధుడు కాదు. బైబిల్ ని నమ్మని వ్యక్తులు అందరూ నరకానికి పోతారు, అంతేనా? నా ముత్తాత అయినా పరిశుద్ధుడు కాదు. బైబిల్ ప్రకారము యేసుక్రీస్తుని అంగీకరించిన వాడే పరలోకం వెళ్తాడు, అంగీకరించకపోతే నరకానికి నేను ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర, నేను ఒక హిందువు, నువ్వు ఖచ్చితంగా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సరే, నువ్వు ఖచ్చితంగా నరకమే పోతావు. నాకు నరకమే 100 రెట్లు బెస్ట్ అండి. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నరకమే పోతావు. వీళ్ళని చూడలేక నరకం 100 రెట్లు హ్యాపీగా ఉంటాను. వీళ్ళందరూ పరలోకంలో ఉంటారంటే నేను నరకంలో హ్యాపీగా సంతోషంగా ఉంటాను. హ్యాపీ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక హిందువుగా ఒక భగవద్గీత శ్రీకృష్ణుడిని దేవుడిగా భావించింది నేను. రవీంద్ర గారు కూడా అతను చేసే పాప పుణ్యాలను బట్టి పరలోకానికి స్వర్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అతను మా భగవద్గీత నమ్మకపోయినా పర్లేదు, మా శ్రీకృష్ణుని దేవుడిగా అంగీకరించకపోయినా పర్లేదు, ఇతను చేసే నీతి నిజాయితీ ధర్మబద్ధంగా జీవించి ఉండింటే, ఈయన యేసు నమ్ముకొని బైబిల్ నమ్ముకొని దాని ప్రకారంగా నీతిగా జీవించి ఉండింటే ఈయన స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి నేను బలంగా చెప్తాం. నేను చెప్పగలుగుతాను. ఎలా చెప్తున్నావు? నేను చెప్పగలుగుతాను. ఎలా అది మానవ బేస్ ఏంటి దానికి? ఇప్పుడు భగవద్గీతలో బైబిల్ నమ్మకపోతే నరకానికి పోతారని మీరు ఎట్లా చెప్తారు? దానికి బైబిల్ బేస్ చేసుకుని చెప్తున్నాను. నువ్వే గ్రంథం సరే, base ఇప్పుడు చేసుకుని ఖురాన్ చెప్తున్నావు. కూడా అల్లా కర్మ సిద్ధాంతం బేస్ చేసుకుని అల్లా చెప్తున్నావా? నమ్మకపోతే ఖురాన్, నేను అడుగుతున్నాను, కర్మ సిద్ధాంతమా, భక్తి ఇప్పుడు మార్గమా, అల్లా జ్ఞాన నమ్మకపోతే మార్గమా? ఖురాన్ నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి ముస్లిమ్స్ అంటున్నారు. ఖురాన్ వాళ్ళు చెప్తుంది. కరెక్టా? ఇప్పుడు వాళ్ళు కరెక్టా, మీరు కరెక్టా? ఎవరు కరెక్ట్ అనేది కంపారేటివ్ రిలీజియన్ చూస్తే ఆ తట్టుకునే ఓపిక అవతల వ్యక్తికి కూడా ఉంటే, చూసే వారికి కూడా ఉంటే, నిజం తెలుసుకోవాలనుకుంటే గ్రంథాల పక్కన ఇక్కడ పెట్టి ఒక హిందువుగా పరిశీలించి- మాట్లాడిన ఒక హిందువుగా ఉన్నటువంటి నేను ఎలా మాట్లాడుతున్నాను, ఒక క్రైస్తవుగా ఉన్నటువంటి ఆయన ఎలా మాట్లాడుతున్నారు అది ప్రేక్షకులు నిర్ణయిస్తారండి. నిర్ణయిస్తారు. అంటే ఇలా తాతకు, ఇలా తాత వాళ్ళ తాత వాళ్ళ పైన తాత, ఆ పైన జనరేషన్ మొత్తము నరకానికి అంట, ఈయన పరలోకానికి వెళ్తారంట. ప్రపంచంలో నేను పరలోకం 0.1% Excuse me. నేను పరలోకం 0.1% వెళ్తానని చెప్పలే. ఈ ప్రపంచం మొత్తంలో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్నోడికి 1% బ్రెయిన్ పని చేసినా ఇదేం లాజిక్ అయ్యా అంటారు. అంటే ఇదేం లాజిక్ అయ్యా అంటారు. నువ్వు ఎలా కావాలంటే దేవుడు అలా ఉండాలా? దీని ఎలా కావాలి కాదు. ఇప్పుడు మన భారతదేశ చట్టం ఏంటంటే, ఎవరన్నా ఒక అమ్మాయిని రేప్ చేస్తే అట్లా గురి శిక్ష చేస్తాడు. ఎవరైనా ట్రాఫిక్ పోలీసు ఇట్లా ట్రాఫిక్ మీల్స్ దాటితే వాడికి ఒక 6 నెలలు జైలు శిక్ష ఏది వేస్తారు. అంటే ఏ తప్పులకు ఆ శిక్షలు ఉంటాయి. దొంగతనం చేసిందా వాడు 6 నెలలు జైలు శిక్ష పెట్టి వాడికి క్రమశిక్షణ వచ్చేందుకు పెడతాడు. మర్డర్ చేసిందా ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష పెడతాడు. రేప్ చేసి ఏదైనా అత్యాచారం చేసిందా దాన్ని వాడికి గురి శిక్ష వేస్తాడు. అన్ని తప్పులు ఒకే శిక్షలు ఉంటావు కదా, అన్ని తప్పులు కానీ వీళ్ళకి ఒకటి శాశ్వతమైన పరలోకము, శాశ్వతమైన నరకం. అది కూడా అన్లిమిటెడ్. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమే. అగ్ని శాశ్వతంగా పరలోకం. ఇదేం సిద్ధాంతం? ప్రవీణ్ అయిపోయిందా? నాకు తెలిసిందే సంపూర్ణ జ్ఞానం అనుకోకూడదు. ఆయన చెప్పాను, దొంగతనం చేసినోడిని ఫలానా సెక్షన్ అన్నాడు కదా, దొంగతనం చేసినోడికి ఫైన్ వేసి కూడా వదిలిపెడతారు. రోడ్డు యాక్సిడెంట్లు ఎవరన్నా చనిపోతే జైల్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. రోడ్డు యాక్సిడెంట్లు ఎవరికన్నా గాయాలు జరిగితే ఫైన్ వేసి పంపించేవి కూడా ఉన్నాయి. ఓకేనా? దానికి చట్టమే అంత ఎక్సెప్షనల్ ఇచ్చినప్పుడు, చట్టమే ఒక వ్యక్తిని ఫైన్ వేసి క్షమించినప్పుడు, యేసుక్రీస్తు ఆ యొక్క రుసుము ముందుగానే చెల్లించాడు. దాని యొక్క క్రయాధనంగా తన యొక్క రక్తాన్ని చెందించాడు. అర్థమైందా? చట్టానికే అంత ఉన్నప్పుడు దేవుడికి ఇంకెంత దేవునికి ఇంకెంత ఉండాలి? 1 minute. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అనేవాడు దుష్టులను శిక్షించేవాడు దేవుడు కాదు. దుర్మార్గులు చేస్తారా పని, దేవుడు చేయడా పని. నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు రక్తం అనే కాన్సెప్ట్ వాడారు. ఏంటి రక్తం అనే కాన్సెప్ట్ ఏంటి? రక్తం చిందించడం అంటే ఏంటంటే రక్తం చిందించడం. ఎప్పుడు చిందించాడు? శిలువ మీద చిందించాడు. ఎప్పుడు? నీకు తెలియకుండానే బైబిల్ చదువు. అది మీరు చెప్పండి. ఎప్పుడు చిందించారు, ఎక్కడ చిందించారు, ఎన్ని సంవత్సరాలు చిందించి? నీకు తెలీదా? మీరు చెప్పండి సార్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టాడు. తద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు రక్తం ఉందా? చిరకాలం ఉంటుంది. ఇంకా ఉంటది. చిరకాలం ఉంటది. బైబిల్ అంటే ఇప్పుడు ఇప్పుడు రక్తాలతో పాపాలు కడుక్కుంటారు. ఎప్పుడైనా దేనికోసం బలిస్తావు? పాప పరిహారం కోసం బలిస్తావు. ఊరకనే ఎవడెవడో కాన్సెప్ట్ తెలుసుకో. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం. నేను చెప్తాను విను. నువ్వు కన్క్లూజన్ ఇచ్చేది అప్పుడే. కన్క్లూజన్ ఇచ్చే ముందు నువ్వు విను. నువ్వు బలిస్తా ఉంటావు కదా, వీళ్ళకి బాగా అలవాటు. వీళ్ళ జాతరలాట్లో వీళ్ళ అమ్మోరికి వారికి వాళ్ళు జంతువులు బలిస్తారండి, మీరు మనుషులనే ఇస్తున్నారు. మీరు రామదేవతకి మనుషుల్ని బలిచ్చేది ఏ ధర్మం అందరికీ తెలుసు. నిధుల కోసం మనుషులను బలిచ్చే ధర్మం ఎవరిదో అందరికీ తెలుసు. నువ్వు డైవర్ట్ చెయ్యొద్దు.
వీరు బలులు ఇస్తారు. దేనికి బలులు ఇస్తారు? నా ఫ్యామిలీ పాపాలు తొలగించు, నా పాపాలు తొలగించని ఆ యొక్క గొర్రె మీద ఆ యొక్క చేతులుంచి పాపం దాని మీద పాపాలు తొలగించే కోసం బలులు ఇవ్వరు. దేనికి ఇస్తారు మరి? అది ఓరకం అమ్మవారికి ఓరకం ఇస్తారు. అమ్మవారికి రక్తదాహం అని చెప్పేసి అది జంతువులను ది- పొట్టేలను అవి బలిస్తారు. ఆ కాన్సెప్ట్ అన్ని మీకు ఒకటే తెలియకపోతే కాన్సెప్ట్ మీరు కాదు. మాట్లాడకూడదు. అన్ని ఒకటే కాన్సెప్ట్ పుస్తకాలు కాదు. మీకు ఇప్పుడు అన్ని పాపాలు ఒకటే కాన్సెప్ట్ కాదు. బలిచ్చి ప్రవీణ్, రక్తాలతో ప్రవీణ్, కడుక్కుంటే పాపాలు పోతాయని చెప్పి మీ బైబిల్ కాన్సెప్ట్. అది అమ్మవారికి పొట్టేలు బలిచ్చేవారికి నువ్వు అనుకున్నాను. అంటే మీరు నువ్వు అనుకున్నావు. ఆపాదించకూడదు. మీకు తెలియదు ఫస్ట్, పాపం మీకు తెలియదు పోవడానికి- ఫస్ట్. పాపం అంటే ఇప్పుడు పాపాలు పోవడానికి- పోవడానికి పొట్టేలు పాపము బలిస్తారా? పోవడానికి భారతదేశంలో దేవతలకు బలిచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికి. సరే, జరుగుతున్నాయి. అదే కరెక్ట్ అనుకుంటే మేము పొట్టెల్లే బలిస్తున్నామంటే మీరు మీ దేవుణ్ణే బలిచేశారు కదా మీ పాపాలు పోవడానికి. ఇంకా రోజు ఇప్పుడు బలి ఒక్కలే. ఒకటండి, నేను ఒక రోజు మాట బలి చెప్తానండి. ఒక్కలే. ప్రవీణ్, ఒక మాట చెప్తా. ప్రవీణ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా.